గురువుగారు, అయితే మనము ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాన్ని కనుక చూస్తున్నట్లయితే సనాతన ధర్మం పేరు మీద సనాతన ధర్మాన్ని అనేక రకాలుగా విమర్శిస్తూ దాడులకు తెగబడతా ఉన్నారు. అది ఒక రకంగా హిందువులు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు నాస్తికులని చెప్తే ఒక రకంగా మనకు ఏం బాధలు ఉండవు. కానీ హిందువు పేరుతోనే హిందువుగా వ్యవహరిస్తూనే హిందూ ధర్మంపై పనికిరాని మాటలు మాట్లాడుతూ కొంత అవహేళన లేదో రకంగా తక్కువ చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు నిన్ననే చూస్తున్నాం, మేము పాతకాలం అవసరం నిన్ననే బ్రహ్మానందం గారు మాట్లాడుతూ ఆయన వారు కూడా ఒక రకంగా చూసుకున్నట్లయితే బ్రాహ్మణులే, కానీ బ్రాహ్మణత్వంలో ఉండి కూడా బ్రహ్మానందం గారు హిందూ ధర్మంపై ఏదో రకంగా పనికిరాని మాటలు మాట్లాడి అవహేళన చేసే స్థితికి పోయారు. అసలు ఎందుకు ఈ రకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి హిందూ ధర్మం మీద? హిందూ ధర్మం మీద దాడులు అనడం కంటే హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా లేకుండా చేయాలి అనేది ఒక మిషన్. సరే, దీనికి ఫారిన్ ఫండింగ్ వస్తూ ఉన్నది. ఒకవైపు లెఫ్టిస్టులు, ఒకవైపు విభజనవాదులు, అలాగే బుద్ధిజము, అంబేద్కరిజము పేరు చెప్పి యాక్చువల్గా అంబేద్కర్ చెప్పిందే పాటించకుండా మరికొన్ని స్వార్థ శక్తుల యొక్క ప్రభావం వల్ల కావాలని మాట్లాడుతూ ఉన్న వాళ్ళ సంఖ్య ఈ మధ్యన బాగా పెరిగిపోయింది. అదే అంబేద్కర్ లాంటి వాళ్ళు హిందూ సమాజాన్ని విధ్వంసం చేయాలని ఏనాడు కోరుకోలేదు. కానీ హిందూ సమాజంలో పాతుకుపోయి ఉన్నటువంటి కొన్ని ఈనాడు సమాజము యాక్సెప్ట్ చేయలేనివి మార్పు చెందాలి అని ఆయన కోరుకున్నాడు. అవును, ఆయన హిందూ సమాజాన్ని నాశనం చేయాలా అని అన్నాడు కూడా అనలే. అవును, హిందూ సమాజాన్ని మార్చాలన్నాడు ఆయన. ఆయన రాసినటువంటి పుస్తకాల్లో పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం ఒక 500-600 పేజీల పుస్తకం. అందులో హిందుత్వము, ఇస్లాం ఈ రెండింటి ప్యారలల్ కంపారిజన్, ప్యారలల్ డిఫరెన్సెస్ చెప్తూ భారతదేశము హిందూయిజం ఉన్నంత కాలమే ఉంటుంది. హిందూయిజం ఉన్నంత కాలమే. హిందూయిజం పోయింది అంటే ఇంక భారతదేశము ఉనికి ఉండదు. మీకు ఉదాహరణ స్పష్టంగా కనిపిస్తుంది. అవును, 1947కు ముందు ఉన్న భారతదేశము, 1947 తర్వాత భారతదేశం. అవును, ఎక్కడైతే ముస్లింల యొక్క సంఖ్య పెరిగిందో దాని నుంచి నేను దేశ విభజన కావాలని కొట్లాడుతున్నారు. దేశ విభజన ఎందుకు కోరారు వాళ్ళు? అవును, కారణం ఏం చెప్పారు? మా సంఖ్య పెరిగింది కాబట్టి మేము వేరైతేమన్నారు. అంతే. అంటే మీ సంఖ్య ఎక్కువైతే మీరు వేరు కావడం ఏమి? కలిసి ఉండొచ్చు కదా, మరి సంఖ్య వేరైనంత మాత్రం. ఇప్పుడు మా సంఖ్య ఇంత ఉంది కదా, మీరు మాతో కలిసి ఉంటున్నారు కదా. అవును, ఎంతసేపు ఉంటారు అంటే మీ సంఖ్య పెరిగేదాకా మాత్రమే మాతో కలిసి ఉంటారనే కదా మీ అర్థము. అంతే. ఇవాళ బంగ్లాదేశ్లో జరిగినటువంటి విషయాలు, పాకిస్తాన్లో జరిగిన విషయాలు అంత భారతదేశం కాదా అది? అవును. 1947కు ముందు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ కేరళలో, పశ్చిమ బెంగాల్లో ఎందుకు వస్తూ ఉన్నాయి? అంతే. ఎక్కడైతే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుందో నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా వాళ్ళు వేరు అనేది ఎందుకు వస్తూ ఉన్నది? అవును. అదే బౌద్ధులు ఎక్కువ ఉన్న చోట వాళ్ళు విభజనవాదంగా వెళ్తున్నారా? లేదు, వెళ్ళట్లేదు మరి నిజంగానే. ఇవి ఇక్కడ ఈ రెండు మతాల్లోనే ఎందుకు వస్తూ ఉన్నాయి? రెండవది, మన హిందూ ధర్మంలో ఇతర మతాల్లో ఉన్నట్లుగా ఒక సెంటర్ పాయింట్ లేదు. సెంటర్ పాయింట్ లేదు. మీకు ఇస్లాంలో వెళితే ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది, ఆయన చెప్పినట్టు వినాలి. ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది, ఆయన చెప్పినట్టు వినాలి. మీకు లోకల్లో చూసినా ఒక మస్జిద్కి ఒక హెడ్ ఉంటాడు, ఆయన చెప్పింది అక్కడ వాళ్ళందరూ వినాలి. హిందూ మతంలో, హిందూ ధర్మంలో, హిందూ జీవన విధానంలో అది లేదు. మనం ఇందాక చెప్పాను కదా, మల్టిపుల్ ఆలోచనలు ఉన్నాయి, అన్నీ కరెక్టే అని చెప్తూ ఉన్నాము. దానివల్ల ఏం జరుగుతోంది అంటే, నేను హిందువుని, నేను బ్రాహ్మణుణ్ణి అయినప్పటికీ నేను నా మతాన్ని విమర్శించడము, ఇది అలవాటుగా చేసుకున్నారు కొంతమంది. అయితే ఇందులో కొంతమందికి డబ్బులు ఇచ్చి పనులు చేయిస్తున్నారు అనేది ఉంది.
సరే మనము డబ్బులు తీసుకొని ఇప్పుడు నేను హిందూ మతం గురించి బాగా గట్టిగా మాట్లాడాను అనుకోండి, అంటే హిందూ ధర్మం కూడా నాకు హిందూ ధర్మం డబ్బులు ఇచ్చేది నీకు కూడా అనే అవకాశం కూడా ఉంది కదా. అది చర్చ జరుగుతున్న విషయాలు ఇవి. ఇప్పుడు పెయిడ్ రైటర్స్ వచ్చారు, ఇప్పుడు అవును, పెయిడ్ హిస్టోరియన్స్ వచ్చారు ఇప్పుడు. అవును, మీరు అదే హిందూ ధర్మం మీద రాసిన పుస్తకాలు చూడండి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు చూడండి. రొమిల్లా థాపర్ లాంటి వాళ్ళు హిస్టోరియన్స్, వాళ్ళు రాసిన హిస్టరీ ఏ యాంగిల్లో రాశారు. అలాగే రాజీవ్ మల్హోత్రా రాసిన హిస్టరీ ఉంది, రాజీవ్ మల్హోత్రా రాసిన హిస్టరీ ఏ యాంగిల్లో ఉంది. రాజ్ వేదం ఆయన పేరు మీద స్పీచెస్ మీరు యూట్యూబ్లో చూడండి, గంటన్నర 2 గంటలు ఉంటుంది ఒక్కొక్క స్పీచ్ వీడియో, ఒక వీడియో 2 గంటలు ఉంటుంది. ఆయన పెద్దగా ఒక ఛానడే నడుపుతున్నాడు అమెరికాలో, హిందూ ధార్మిక విషయాల మీద మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. వీళ్ళేమో హిందూ ధర్మంలో ఉండే పాజిటివ్ అంశాలను ఎక్స్పోజ్ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడో పోయినటువంటి వాటిని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు విమర్శ చేస్తున్నారు. ఎన్నడో అసలు ఉన్నాయో లేవో కూడా తెలియదు అవి, ఆనాడు ఎప్పుడో ఉండవచ్చు. వీళ్ళు విమర్శ చేస్తున్న వాటిలో అంటరానితనం ఒకటి, దేవాలయ ప్రవేశము ఒకటి, మహిళలకు స్వేచ్ఛ లేదు, మహిళలకు చదువు చెప్పలేదు, బ్రాహ్మణులకే చదువు చెప్పారు అని, బ్రాహ్మణులు అనుత్పాదక రంగానికి చెందినవారు అని. అంటే వీళ్ళు ఏమి ఉత్పత్తి చేసే పనులు శ్రమ ఉండరు. కంచాయిలే పొద్దున్న లేస్తే అదే మాట్లాడతాడు, కంచె ఐలయ్య మాట్లాడతాడు అని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు కంచె ఐలయ్య చేస్తున్న పని ఏమిటి? అదే ఆయన ఏం ఉద్యోగం చేశాడు? అంతే, ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఉత్పాదక పని చేస్తాడా, అనుత్పాదక పని చేస్తాడా? అనుత్పాదక పని. ఆయన విమర్శించింది ఎవరిని? మళ్ళీ బ్రాహ్మణులను అనుత్పాదక పని. ఆనాడు బ్రాహ్మణులు చేసిన పనేమి? బ్రాహ్మణులను పురోహితులు, బ్రాహ్మణులను పురోహితులు అని పిలుస్తారు. పురోహితులు అంటే పురములోని వారి హితము కోరు వారు. 100%. పురము అంటే పదానికి అర్థమే అంతే కదా, అంతే. డెరివేషన్ చెప్తున్నాను నేను. అంతే, పురములోని వారికి హితము కోరేవారు అంటే పురములోని వాళ్ళు ఆయన ఇంటికి వస్తారు. అయ్యా మా ఇంట్లో ఇలా పిల్లగాడు పుట్టినాడు, మంచిదేనా అని అంటాడు. అంటే ఈయన మంచి చెడు ఆ నక్షత్రము అవి చూసి ఆయనకున్న జ్ఞానం ప్రకారం ఆయన ఏదో వాళ్ళకి సలహా ఇచ్చాడు, ఇది చేసుకోండి బాగుంటుంది అని చెప్పాడు. అంతే, ఈ పురములోని హితమే కదా. అంతే. వీళ్ళ చర్చ ఏమి, ఇందాక మీరు చెప్పిన ఐలయ్య గారు చేసే విమర్శ ఏమంటే, వీళ్ళు పొద్దుగాలు లేస్తే ఈ ముచ్చట్లు చెప్తారు తప్పితే ఇంకా వీళ్ళు ఏమి పని చేయరు, వీళ్ళు ఉత్పాదన చేయరు. అంటే రైతు శ్రమ చేసే శ్రామికుడు, వాళ్ళు పొలములో పనిచేసి వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, కానీ ఇక్కడ వీళ్ళు ఉత్పత్తి చేయరు కదా, కాబట్టి వీళ్ళను విమర్శ చేస్తారు వాళ్ళు. కాబట్టి కంచా ఐలయ్య గారు చేస్తున్న విమర్శల్లో కూడా పూజారి దేవుడికి సంబంధించిన బోళ్ళు తోమేవాడుగా మారాలి. అవును, అదే చెప్తాడు. దేవుడి బోళ్ళు తోమేవాడు పూజారిగా మారాలి. ఇది సరి అయినదే, సరేనా? వద్దని ఏమి అనడంలే, తప్పు పట్టాల్సిన అంశం కూడా. ఇవాళ అనేక దేవాలయాల్లో పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులు కాదు. మరెవరు? బ్రాహ్మణులు వాళ్ళు ఎవరైనా కావచ్చు, దళితులు కూడా కావచ్చు. వాళ్ళు ఆ నిష్ఠ పాటిస్తామనుకునే వాళ్ళకి పూజారి చదవాల్సిన మంత్రాలు నేర్పిస్తున్నారు. అవును, వాళ్ళు పూజారులు అవుతుంటారు, పూజారులుగా పనులు చేసుకుంటుంటారు కదా. కొన్ని సంస్థలు ధర్మజాగరణ పేరుతో ఇట్లాంటి ధర్మజాగరణ ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది. నేను కరీంనగర్లో, జగిత్యాలలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పూజారుల అభ్యాస వర్గ అనే పేరుతో వాళ్లకు పూజలు నేర్పిస్తూ మన ఇతిహాసాలు, మన గ్రంథాల గురించి వాళ్ళకు పరిచయం చేయాలంటే నేను రామాయణం మీద వాళ్ళ క్లాసులు తీసుకున్నా. ఇప్పుడు మన గంగాధర మండలంలో ఘర్షకుర్తి గ్రామంలో పద్మశాలీల కుటుంబం దాదాపు ఒక 4 కుటుంబాలు ఉన్నాయి. ఈ 4 కుటుంబాలు మొత్తం వేదోపారాయణ, పెళ్లిళ్ళు, పౌరోహిత్యము ఇవి కార్యక్రమాలు చేస్తారు. క్యాస్ట్ పరంగా చూస్తే వాళ్ళు పద్మశాలి. అదే అంటున్నాను, వాళ్ళు బ్రాహ్మణులు కాదు. కాబట్టి వాళ్ళ క్యాస్ట్ సంబంధం లేదు, వాళ్ళని పిలిచి ఎప్పుడో పోయిందండి. అదే వాళ్ళని ఇంకా మనం ఏదైనా పూజలు చేయించుకుంటే మనం అసలు వీళ్ళు పద్మశాలి క్యాస్ట్ బ్రాహ్మణులే అని అనుకుంటాం, అంత వాక్చాతుర్యంతో చెప్తారు వాళ్ళు పూజలు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన విమర్శలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో కూడా
ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఉంటే అవును. కొన్ని వందల మంది కొన్ని వేల మందికి దేవాలయాలలో పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించండి మీరు కూడా. అంతే. వాళ్ళు వచ్చి పూజలు చేసుకుంటారు, వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోతే వాళ్ళు ఒక పని చేసుకుంటారు కదా. మీరు ఎందుకు చేయట్లేదు? అంటే ఇప్పుడు కంచాయలో చేయాల్సిన పని వాస్తవంగా ఏంటంటే అరే అర్చకత్వం నేర్చుకోరా అని నేర్చుకోమని చెప్పండి. కానీ చెప్పడు, నేర్చుకోమని చెప్పండి. విమర్శిస్తాడు అంతే. విమర్శ చేస్తున్నారు తప్పితే